పెట్టారా? బీఎస్పీ కాదు, వాళ్ళు జనరల్గా మనం పెడుతుంటారు కదా. ఎవరు పెట్టారు? ఆర్గనైజర్స్ ఎవడు ఉంటాడు కదా, తాడు బంగురు లేకుండా ఎక్కడ ఏది వచ్చింది, మెసేజ్ వచ్చింది. బాంబ్ షేప్లు అనుకుంటున్నాను. బాంబ్ షేప్లో మరి ఎన్నో గ్రూప్ ఏ గ్రూప్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్ అయితే అనుకుంటున్నాను నేనైతే. దీనికోసం మనకు అనవసరం. వాళ్ళు పెట్టేటువంటి కంటెంట్ సమాజానికి ఉపయోగపడుతుందా లేదా, రాజ్యాంగం మీద అందులో ఉపయోగపడేది ఏది ఉంటే మనం ఎంతమేరకు రిసీవ్ చేసుకుని మనం అనుకున్న ఆబ్జెక్టులకు దాన్ని డైవర్ట్ చేసుకుంటాం. మీరు అదే బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ వారిగా సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల్ని మీ పార్టీకి అన్వయించుకుంటూ ప్రజాహితమైనటువంటి కార్యక్రమాలు ఎట్లా చేయగలుగుతాం అనేటువంటి దాన్ని అది మీ ఓన్ ఐడియాలజీతో మీరు ఫ్రేమ్ చేసుకోవాల్సింది. సమాజంలో అనేక విషయాలు జరుగుతాయి. సో అందులో ప్రతిఘటించాల్సిన విషయం ఏంటి, మనం స్వీకరించి ప్రజలకు అనుకూలంగా మలుచుకోవాల్సిన విషయం ఏంటి, వీటి మీద ఖచ్చితంగా మన లీడర్షిప్కి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటే క్యాడర్ అనేవాళ్ళు ఇవాళ కాదు రేపు కాదు రేపు అని ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఒకసారి ఆలోచిస్తారు. ఆ సమయం వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటే వెనక్కి పోరు. మనతో ఫరెవర్ ఉండడానికి ఐడియాలజీని వాళ్ళు కమిట్ అవ్వడానికి ఇష్టపడతారు. బహుజన్ సమాజ్ పార్టీ అనేటువంటి ఐడియాలజీ ఏంటనేటువంటి బ్రీఫ్గా మనం మన క్యాడర్కి చెప్పాలి. భారతదేశ న్యాయ వ్యవస్థ అలాంటిది. హిందూ వ్యవస్థ వెర్టికల్ సిస్టమ్ అంటే నిచ్చెన మెట్లు ఒకరి మీద ఒకరు ఉన్నట్టు అజమాయిషీ సిస్టమ్ ఇది. నా కింద వీడు కానీ పైన ఉన్నటువంటి వాడు వాడి మీద ఎవడూ లేడు, అందరి మీద వాడే ఉన్నాడు. సో దీన్ని కాంచీరామ్ గారు ఏం చెప్పారంటే ఈ వెర్టికల్ సిస్టాన్ని హార్జెంటల్ సిస్టంగా తెచ్చారు. సమానం. హార్జెంటల్ అంటే ఏంటి? సమానం. ఇక్కడ ఒకడు ఉంటాడు, ఇక్కడ ఒకడు ఉంటాడు. నీ సీట్ నీది, నా సీట్ నాది, ఆమె సీట్ ఆమె. ఇప్పుడు మన మధ్య కాంట్రవర్సీ లేదు, ఎవరు రెస్పెక్ట్ వాళ్ళు. కానీ వెర్టికల్ సిస్టంలో కింద ఉన్నవాడు వీళ్ళందరినీ మోస్తూ ఉన్నాడు. అసలు మొయ్యాల్సిన అవసరం ఏంటి? వీడు మనిషి, వాడు మనిషి. అది ఐడియాలజీ ఆఫ్ ది మాన్య కాంచీరామ్. సో దీన్ని ఈక్వలైజ్ చేయడాలంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏది ఉంది మనకి మార్గం? రాజకీయ పార్టీ. అందుకని రాజకీయ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి దానికి బహుజన్ సమాజ్ అంటే మెజారిటీ పీపుల్ ఉన్నటువంటి సమాజం బహుజన్ సమాజ్. వీళ్ళందరూ శ్రామిక వర్గం. ఈ శ్రామిక వర్గం అనేటువంటి మహాత్మా జ్యోతిబా పూలే అలానే చెప్పాడు, శ్రామికులందరూ ఒకటే. ఈ శ్రామిక వర్గం మీద అజమాయిషీ బ్రాహ్మణ వర్గం అనేటువంటి కూర్చొని కబుర్లు చెప్పి వీళ్ళ శ్రమను దోచుకొని బతుకుతుంది, పరాన్న బుక్కులు అని చెప్పి అవేళ ఆయన సూత్రీకరించారు. ఎవరు? మహాత్మా జ్యోతిబా పూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే. అవేళ స్త్రీ ఇల్లు దాటితే అవమానం, బరితగించిందని తిట్లు. అలాంటి వాటిని అధిగమించి భర్త ఇచ్చినటువంటి ఆదేశాలని పల్లెల్లోకి వెళ్ళి సామాన్యమైనటువంటి పేటల్లో ఉన్నటువంటి స్త్రీలను సేకరించి తోటి స్త్రీలు ఆవిడ మీద పేడ చల్లితే ఆ చీర మార్చుకొని 2 చీరలు పట్టుకుని వెళ్ళి ఆ మహాతల్లి ఆవేళ అంత గౌరవప్రదమైనటువంటి విద్యని నిజమైనటువంటి ప్రజలకు ఎవరికి అవసరం సామాన్యమైనటువంటి పల్లెల్లోకి వెళ్ళి పేదవాళ్ళకి స్త్రీలకు నేర్పింది. అక్కడి నుంచే కదా మనకి విద్య వచ్చింది. అందుకని చదువుల తల్లి అంటే ఎవరు? సావిత్రిబాయి పూలే. అక్కడి నుంచి వచ్చినటువంటి ఆ సామాజిక న్యాయ వరవడి అంబేద్కర్ మహనీయుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన మహామేధావిగా ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నీ చదివిన తర్వాత భారతదేశానికి రాజ్యాంగం రాసేటువంటి అధ్యక్ష స్థానం ఆయనకి దక్కింది. ఎట్ట వచ్చింది అది? త్రూ హిజ్ బ్రెయిన్, త్రూ హిజ్ నాలెడ్జ్. అతని జ్ఞానాన్ని ఇక వినియోగించుకోకపోతే భారతదేశం మనుగడ లేదనేటువంటి పరిస్థితి వాళ్ళ కనిపించింది కనుక ఆయన రాజ్యాంగ కమిటీ చైర్మన్గా చేశారు, ముసాయిదా కమిటీ. కాబట్టి ఆయన ఈ భారతదేశంలో ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం మన దేశంతో పాటు పాకిస్తాన్కి స్వాతంత్ర్యం వచ్చింది, 2 ఒకసారి వచ్చింది. కానీ పాకిస్తాన్లో ప్రజలు అనుకున్నటువంటి పాలన ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యే సైన్య పరిపాలన వచ్చింది. భారతదేశంలో ఎందుకు ప్రజాస్వామ్యం కొనసాగుతుంది? కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తాలూకా విలువల ప్రకారంగానే భారతదేశంలో ప్రజలే పరిపాలిస్తున్నారు, ప్రజల యొక్క ప్రతినిధులను రూల్ చేస్తున్నారు. కానీ పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్లో ప్రజాపాలన నాశనం అయిపోయి సైనిక పాలన అనేక సందర్భంలో వచ్చింది. దానికి దీనికి తేడా అంటే రాజ్యాంగమే. ఈ రాజ్యాంగంలో ప్రజలకి ప్రజా ప్రాతినిధ్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు అంబేద్కర్. దీన్ని కాదని చేయడానికి ఎవరికీ లేదు. వివిధ దళాల ఫోర్స్ మనకి ఏంటేంటి
ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. ఈ త్రివిధ దళాలు ఫోర్స్ అన్నమాట. ఆ ఫోర్స్ ఎటెల్తో అయిపోతుంది. కానీ త్రివిధ దళాలని వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, without the acceptance of the Prime Minister of India, they cannot organize one platform. అది అంబేద్కర్ గారు పెట్టినట్టు గొప్ప దూరదృష్టి కదా. వాళ్ళ ముగ్గురు యాక్సిడెంట్ ఏమవుతుంది, సరే పరిమాణం వస్తుంది, కలవటానికి వీల్లేదు. కలవాలంటే ప్రెసిడెంట్ యాక్సెప్ట్ కావాలి. ఎంతటి దూరదృష్టి ఉండదు. కాబట్టి ప్రజాస్వామ్యం మనకి 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతూ ఉంది. ఈ ప్రజాస్వామ్యం అనేటువంటి ముసుగుని అడ్డం పెట్టుకుని కొంతమంది ఈ దేశాన్ని అస్తవ్యస్తం చేస్తూ ఉన్నారు. ప్రజల ద్వారా అధికారానికి వచ్చినా కానీ వాళ్ళు ప్రజలకి ప్రాతినిధ్యం ఇవ్వకోకుండా వాడికి ఒక ఇంటర్నల్ ఎజెండా ఉంటుంది. వాళ్ళకి రూలర్స్ ఆ ఇంటర్నల్ ఎజెండాని ఈవేళ మన మీద రుద్దుతూ ఉన్నారు. దాని ఫలితంగా మనం రోజు రోజుకి ఎక్కడ పోతున్నామంటే మళ్ళా పాతల సనాతన ధర్మంలోకి పోతా ఉన్నాం. సనాతన ధర్మం అంటే ఏంటి? వాడు ఒక్కడే పరిపాలించాలి, వాడు ఆధిపత్యం, వాడు ఏం చెప్తా చనిపోతే మహిళలు దానం చేయడం అంతే కదా. మరి సనాతన ధర్మంలో ఎంత దుర్మార్గమైన అణచివేతలు ఉండేవి. స్త్రీలు గట్టిన ఓపెన్గా బజార్లో వ్యభిచారం చేసుకునేది కదా సనాతన ధర్మం. ఏమండి, దేవాలయాల్లో స్త్రీలు నర్తనలు చేసుకునే వాళ్ళందరూ వాళ్ళ దగ్గర అన్నీ చేయాల్సిందే కదా, దేవదాసి వ్యవస్థ. సో ఈ వ్యవస్థలన్నీ ఎప్పుడు మారినాయి, ఎప్పుడు మార్పు వచ్చిందంటే మనకి స్వతంత్ర భారతదేశంలో మన రాజ్యాంగంతో మనం పరిపాలన చేసుకున్న తర్వాత ఈ చట్టాలు, ప్రొటెక్షన్, ఇది తప్పు, ఇది గొప్ప అనేటువంటిది మనకు రాగలిగింది. అది మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయనతో పాటు అదే ఆలోచన ఉన్నటువంటి చాలామంది ఆయన ఇచ్చినటువంటి సపోర్టు, ప్రోత్సాహం, ఇవన్నీ కారణాలు. దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఈ బ్రాహ్మణ భావం ఎక్కడ ఈ దేశాన్ని బాగుపెట్టింది? చాతుర్వర్ణ వ్యవస్థ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. శూద్రాస్ అంటే రిమైనింగ్ అందరూ పై 3 కాని వాళ్ళంతా శూద్రులే. అంటే ఈవేళ శూద్ర జనాభా ఎక్కువ కాదా? ఇంక్లూడింగ్ కమ్మారెడ్డి మనం పరిపాలిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా అకార్డింగ్ టు భగవద్గీత చాతుర్వర్ణ వ్యవస్థలో వాళ్ళు శూద్రాస్. కానీ వాళ్ళు ఇక్కడ రూల్ చేస్తున్నారు. అందుకే కాంచీరామ మాట అంటాడు, ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? అగ్రవర్ణాలు కాదు, సంపన్నులైన శూద్రులు. ఎవరు వారు? సంపన్నులైన శూద్రులు పరిపాలిస్తున్నారు. అయితే కమ్మారెడ్డి. కానీ మెజార్టీ పాపులేషన్ కాపేమైంది, వెలమేమైంది, కమరమైంది, కుమరమైంది, మాలమైంది, మాదిగమైంది, మేదరమైంది, ఇంకొకటి ఏమయ్యాడు. వీళ్ళకి అక్కడ అధికారం వచ్చింది. ఊరికే మారింది తప్ప మన భూస్వామ్య దోపిడీ వ్యవస్థే మన పరిపాలన చేస్తూ ఉంది. ఆ వ్యవస్థలో మనం భాగస్వామిగా కొట్టుకుపోతూ ఉన్నాము. ప్రజల్లో సరైన అవగాహన లేని కారణంగా, ప్రజలకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం లేని కారణంగా ఇవాళ మనం దెబ్బతింటున్నాము. ఆ విధానాన్ని మార్చడం కోసమే మా కాంచీరామ్ గారు బహుజన్ సమాజ్ పార్టీని పెట్టి, బహుజనులు అంటే అత్యధిక శాతం జనాభా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ శ్రామిక వర్గం. వీడు కష్టపడితేనే తప్పితే, వీడు దుక్కుదుండితే తప్పితే, వీడు మోతపోస్తే తప్పితే, వీడు కోతపోస్తే తప్పితే, వీడు కలుగిస్తే తప్పితే, గొర్రెలు మేపితే తప్పితే ఈ వస్తువులో బతకడానికి మార్గమే లేదు. సంపద సృష్టించుతుంది వీళ్ళు శూద్రులు. కానీ అధికారానికి దూరంగా ఉండి వీళ్ళు బానిసగా బతుకుతున్నారు. కాబట్టి శూద్రులకి, బహుజనులకి రాజ్యాధికారం రావాలని చెప్పి మహనీయుడు ఎంతో త్యాగం చేసి సైకిల్ మీద తిరిగి అధ్యయనం చేసి ఈ దేశంలో ఒక పార్టీని పెట్టి మనకు అందిస్తే మనం దాన్ని వినియోగించుకోలేని స్థితిలో వాడి పంచని వీడి పంచని చేరి మనం పాలికాపుగా బతుకుతున్నాం. దాన్ని మార్పు చేయడం కోసం మిత్రుడు తీసుకున్నటువంటి బహుజన సమాజ్ పార్టీ బాధ్యత ఈ ప్రాంతాన్ని మారుస్తుందని, మార్చాలని, ఆ మార్పుని చూసి మేము ఆనందించాలని ఆకాంక్షతో మీతో ఈ మాటలు మాట్లాడడానికి విన్నందుకు మీకు ధన్యవాదాలు. మీ పేరు చెప్పండి. డాక్టర్ పాల్తేటి పెంటారావు, రాష్ట్ర అధ్యక్షుడు, దళిత్ సేన.